ఈ రోజుకైతే వినాయక చవితి స్టార్ట్ అయ్యి 5 డేస్ అయితే అయిపోయింది. ఇంకా మనమైతే నైట్ అవుట్‌కి అయితే బయలుదేరాం. అలా అని చార్మినార్ దగ్గరికి వెళ్ళి బేగం బజార్‌లో ఉన్న ప్రతి ఒక్క వినాయకుడిని దర్శనం చేసుకొని, పీకాక్ గణపతి వినాయకుడి దగ్గర కూడా దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత మేమైతే వచ్చేసాం పైల్వాన్ గణేష్ దగ్గరికి. దాని తర్వాత దాని లోపల ఉన్న ఇంకా గణేషుడిని చూస్తూ ఉన్నాం. ఇక్కడ వీళ్ళైతే ఒకటే చోట ఒకటి కాదు, 2 కాదు, 5, 5 షెడ్డులు లేపారు. షెడ్డులు లేపి అందులో పెద్ద పెద్ద వినాయకులు కూర్చోబెట్టారు. నిమజ్జనం చేస్తున్నప్పుడు ఎలా చేస్తారో వాళ్ళకే తెలవాలి కానీ ఒకటే చోట నేనైతే 5 షెడ్యూల్ దాకా చూసాను ఒకటే చోట. ఇదైతే మేము చూసిన ఫస్ట్ గణేశుడు. కాకపోతే లాస్ట్కి అయితే వచ్చేసింది. నేను ప్రభాస్ అయితే ఫోటోలు దిగుతూ ఉన్నాము. ఈ వినాయకుని చూసిన తర్వాత మేము మెల్లగా ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళిపోయాము. ఇది సెక్రటేరియా దగ్గర నుంచి. ఇంకా మేము ట్యాంక్ బండ్లో ఒక వినాయకుడిని చూసాము. ఇంట్లో వినాయకుడే, కాకపోతే ఒక మండపంలో పెట్టి టూచర్ పెట్టి తీశారు. చాలా బాగుంది. ఇంకా చూడంగానే కళ్ళు అదిరిపోయాయి. ఇంకా అలా ట్యాంక్ బండ్ చూస్తూ ఇంటికి వెళ్ళిపోయి 4 అయిపోయింది. ఇంటికి వెళ్ళి